హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 73. ఈరోజు వీడియోలో టెక్స్ట్ బిహైండ్ ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేబుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో మూవింగ్ ఆబ్జెక్ట్స్కి అయితే ఎలా టెక్స్ట్ని ప్లేస్ చేయాలి, స్టేబుల్ ఆబ్జెక్ట్స్కి అయితే ఎలా ప్లేస్ చేయాలి అనేది చూద్దాం. సో అందులో ఫస్ట్ స్టేబుల్ ఆబ్జెక్ట్ కోసం నేను ఈ క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ క్లిప్ని డూప్లికేట్ చేయాలి. సో దానికోసం కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్తో ఈ క్లిప్ని డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే డూప్లికేట్ క్లిప్ని క్రియేట్ చేసుకున్నామో దాన్ని క్లిక్ చేసి కలర్ పేజ్లోకి వెళ్ళేసి ఫస్ట్ దీనికి ఆల్ఫా అవుట్పుట్ నోడ్ని యాడ్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ఆల్ఫా అవుట్పుట్. ఓకే, కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు పాలిగాన్ టూల్ తీసుకొని నేను టెక్స్ట్ని ఈ రాక్కి బ్యాక్ సైడ్ నుంచి ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకనే నేను ఇప్పుడు ఆ రాక్ని పాలిగాన్ టూల్తో సెలెక్ట్ చేసాను. నెక్స్ట్ ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి టెక్స్ట్ నోడ్ని యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి మనం ఏం టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అది రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్. సైజుని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. ఓకే, సో ఇలా స్టేబుల్ ఆబ్జెక్ట్స్కి బ్యాక్ సైడ్ టెక్స్ట్ని ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ఎలా అనేది చూద్దాం. దానికోసం నేను క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, అండ్ దాన్ని డూప్లికేట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ కలర్ పేజ్లోకి వెళ్ళేసి ఆల్ఫా అవుట్పుట్ని యాడ్ చేస్తున్నా. యాడ్, కనెక్ట్. నెక్స్ట్ విండో ఆప్షన్స్లోకి వెళ్ళేసి సర్కిల్ టూల్ తీసుకొని ఈ మూడ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని ట్రాక్ చేయాలి. సో ట్రాక్ చేయడం కోసం ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ట్రాకింగ్. సో ట్రాకింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి టెక్స్ట్ నోడ్ని యాడ్ చేస్తున్నా. అండ్ టెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మూన్ అని ఇద్దాం. అండ్ దాని సైజుని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, సో ఇలా మూవింగ్ ఆబ్జెక్ట్స్ కానీ స్టేబుల్ ఆబ్జెక్ట్స్ కానీ బ్యాక్ సైడ్ టెక్స్ట్ని క్రియేట్ చేయొచ్చు.